దేవుని నామంలో అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 8వ వచనం. దేవుడు ఏమని చెప్తున్నాడండి ఇక్కడ? మన మీద దృష్టి ఉంచి మనకి ఆలోచన చెప్తాను అంటున్నాడు. మనకి ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, పెద్దవాళ్ళనో మన స్నేహితులనో లేకపోతే ఆ విషయం గురించి బాగా తెలిసిన వాళ్ళనో మనం సలహా అడుగుతాం. ఇదిగో ఇలా ఉంది పరిస్థితి, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే దీని నుంచి బయటపడతాము అని సలహా అడుగుతాం. అప్పుడు వాళ్ళకి తోచిన సలహా ఇస్తారు. మనం 10 మందిని అడిగామనుకోండి, 10 రకాలుగా మనకు సలహాలు వస్తాయి. అందులో మనకి ఏది నచ్చుతుందో దాన్ని మనం పాటిస్తూ ఉంటాం. వాళ్ళు చెప్పిన వాటన్నిటిని బేస్ వేసుకొని ఏదైతే మనకు మంచిదో దాన్ని మనం అనుసరిస్తూ ఉంటాం. అయితే అందరికన్నా ముఖ్యంగా మనం దేవుణ్ణి కనుక సలహా అడిగితే, దేవుని దృష్టిలో కనుక మన సమస్యను పెడితే, మనకు ఆయన ఇచ్చేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది శ్రేష్టమైనది. దాన్ని మనం పాటించగలిగితే దానిలో మనకి లాభం తప్ప నష్టం అనేది ఎప్పటికీ రాదు. దేవుడు ఎంతటివాడు అంటే ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. సమస్తము సాధ్యమైన దేవుడు. ఈ లోకాన్ని జయించిన దేవుడు. లోకాన్ని జయించిన దేవునికి మన సమస్యలు ఎంత చెప్పండి? మనం కనుక ఆయన్ని అడగగలిగితే. అయితే మనలో చాలామంది చేస్తున్నది ఏమిటి అంటే, నామమాత్రంగా దేవుణ్ణి అడుగుతాం, కానీ ఆయన అసలు చెప్పేది వినాలి అని మనం అనుకోము. ఎందుకంటే ఏమో అదేమవుతుందో అని చెప్పి మన లోపల ఉన్నటువంటి అనుమానం. మన బిడ్డలు ఉన్నారనుకోండి, మనం ఏం చెప్తే వాళ్ళు అది నమ్ముతారు. అసలు అది జరిగేదా జరగందా అన్న దాంతో సంబంధం లేకుండా అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడు అని వాళ్ళు నమ్ముతారు. చిన్న బిడ్డలు ఎలా అయితే మన మీద సంపూర్ణంగా విశ్వాసం ఉంచి మనం ఏం చెబితే అది నమ్ముతారో, అలాగే మనం కూడా చిన్న బిడ్డలు విశ్వాసం ఉంచినట్లు మనం దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన చెప్పినది చేయగలిగితే, మనకి శ్రేష్టమైన ఈవుల్ని ఇవ్వడానికి, మన సమస్యని పరిష్కరించడానికి ఆయన ఎప్పుడూ ముందుంటారు. మన జీవితంలో కార్యం జరగకపోవడానికి ఒక్కటే కారణం మన అవిశ్వాసం, మన అపనమ్మకం. మనం దేవుణ్ణి నమ్మకపోవడం, నమ్మిన సందేహంతో నమ్మడం. 100కి 100% దేవుణ్ణి నమ్మకుండా మనం ఎక్కడో ఆవగింజంత విశ్వాసం ఉంటే మన జీవితంలో కార్యం జరుగుతాయని దేవుడు చెప్తే, మరి మన జీవితంలో కార్యాలు జరగడం లేదు అంటే మనకి అంత విశ్వాసం కూడా లేదంటారా? ఒక్కసారి ఆలోచించండి. మనకు విశ్వాసం ఉందని చెప్తాం, కానీ అది క్రియలు లేని విశ్వాసం. క్రియలు లేని విశ్వాసం ఎలా? మృతం కదండి. కాబట్టి సంపూర్ణమైన విశ్వాసంతో దేవుని మీద నమ్మకం ఉంచి ఆయన్ని మనం అడగగలిగితే, ఆయన మనకి చెప్పే ఆలోచనలు మనం పాటించగలిగితే, మన జీవితంలో ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది అని తెలియజేస్తూ వందనాలు.